నువ్వు క్రీస్తునందు ఎప్పుడు సంతోషంగా ఉండు. అలా కాకుండా ఆలోచించి 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 20లోనే 60కి వెళ్ళొద్దు. నువ్వు ఒత్తిడి తీసుకుంటే ఆ ఒత్తిడి ఎంత ప్రభావం నీ కిడ్నీల మీద పనిచేస్తుంది, గుండె మీద పనిచేస్తుంది, లివర్ మీద పనిచేస్తుంది, బ్లడ్ మీద పనిచేస్తుంది, బ్రెయిన్ మీద ఎక్కువ పనిచేస్తుంది. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండటం దైవ చిత్తమట. నేను చెప్పాలా, అందులో ఉంది, కావాలంటే చూడండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగ ప్రార్థన చేయుడి. మూడొద్దు, ఆ 4 లైన్ చదువు అంతే. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఈ విషయంలో ఇది దేవుని చిత్తం. అట్లా లింక్ చేసి చదువు శామ్యూయల్. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అది మళ్ళీ చదువుతాడేనండి అదే టైపులో. ఎడతెగ ప్రార్థన చేయుడి, సంతోషం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇప్పుడు చెప్పండి, ఏడుపు కొట్టు మొఖాలు వేసుకొని బతకమన్నాడా, సంతోషంగా ఉండమన్నాడా? చెప్పండి ఆయా. సంతోషం అని చెప్పాడా? సంతోషంగా చెప్పండి ఆ మాట. వరద బాధితులాగా పెట్టారు పేజు. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఎలాగా? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుట. అంటే సంతోషంగా ఉండేవాడు దైవ చిత్తం నెరవేరుస్తున్నాడు. ఏడుపు కొట్టు మొఖం వేసుకొని తిరిగేవాడు దేవుని చిత్తం. మరి దైవ చిత్తం నెరవేర్చినవాడు విశ్రాంతిలో ఉంటాడా? దైవ చిత్తం నెరవేర్చేవాడు విశ్రాంతిలో ఉంటాడు, విజయంలో ఉంటాడు, సమృద్ధి ఫలం కలిగి ఉంటాడు. మరి ఇప్పుడు మనలో ఎంతమందికి అర్థమైందండి మనం హ్యాపీగా ఉంటాం దేవుడి చిత్తం అని బైబిల్లో రాసుందని? మరి అలాగ ఉంటే మరి ఎందుకని సంతోషంగా లేరు? ఏముంటాం అన్నయ్య, అన్ని అప్పులు, బాధలు, నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చి, షుగర్ వచ్చి, బీపీ వచ్చి, గ్యాస్ ట్రబుల్ వచ్చి, పక్షవాతం వచ్చి, క్యాన్సర్ వచ్చి, కీమో పెట్టించుకుంటా, కిడ్నీలు డ్యామేజ్ అయ్యి, నరాల నొప్పులు వచ్చి, రక్తం తగ్గి, ఆయాసం వచ్చి, గుండె దడ పెరిగి, స్టంట్లు వేయించుకొని, నేను కొన్ని స్టంట్లు చేసి, ఏందన్నయ్య సంతోషం ఆడుంటుంది. మరి ఇవన్నీ నీకున్నాయని ఆయన తెలియదా? కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. ఇవన్నీ నీకున్నాయని ఆయన తెలియదా? తెలిసినప్పుడు వాటిని బట్టి నువ్వు సంతోషంగా ఉండవని ఆయన తెలుసా తెలియదా? మరి తెలిసి కూడా సంతోషంగా ఉండమన్నాడు ఏంది? అంటే ఇక మనకి ఏమైపోయినా ఆయన సంతోషంగా ఉన్నవాడా అనుకుంటూ ఉండాలా? ఏంది మరి ఆయన రాయిపెట్టి ఇందులో? దేవునికి స్తోత్రం. అంతేనా? కీమోథెరపీ అని ఏంది రకరకాల థెరపీలు వచ్చినాయి. రేడియేషన్ థెరపీ అని క్యాన్సర్కి, అట్లాగే లాఫింగ్ థెరపీ అని వచ్చింది ఒకటి. లాఫింగ్ థెరపీ శుభ్రంగా పొద్దున్నే లేచి నడుము మేము చీరలు పెట్టుకొని అంటుంటారు. కొత్తోడు ఎవడన్నా చూస్తే ఎగిరి పడతాడు. ఏమైందిరా వీడికి, ఏం పిచ్చోడా మంచోడా, వీడేందిరా ఇట నవ్వుతున్నాడని. నవ్వుతానే ఉంటాడు. ఆయాసం వచ్చిందాక నవ్వి మళ్ళీ మౌనంగా ఉంటాడు. కాసేపు ఊపిరి పీల్చుకొని మళ్ళీ నవ్వుతూ ఉంటాడు. ఇదంటే లాఫింగ్ థెరపీ అంట. అంటే నవ్వితే ఆరోగ్యం అంట. దేవునికి స్తోత్రం. అట్ట నవ్వమన్నాడా? నవ్వి 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 ఏడుపు ముఖం వేసుకొని వస్తాడు వాడు. సహజంగా లోకస్తుడి సంగతి చెబుతున్నాను నేను. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట రాయించాడంటే ఒట్టిగా రాయిస్తాడా? బాయ్ నా చిత్తం ఏందని అడిగావుగా, నా చిత్తంలో నంబర్ 1లో చెప్తున్నా, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఇది నా చిత్తము అన్నాడు. ఇన్ని బాధలుండి నేను ఎలా ఉంటాను సంతోషంగా ఉంటే? ఎలా ఉంటావో చెప్పనా? బాధలు నీవి అనకుండా బాధలు నావి అని నాకు అప్పగించి నా మీద నువ్వు ఎప్పుడైతే ఆనుకుంటావో అప్పుడు నువ్వు విశ్రాంతిలోను సంతోషంలోనూ ఉండగలవు. నువ్వేమో ఆనుకుంటానని పాడుకుంటావు కానీ నువ్వు ఆనుకోవు, నీ తలకాయ లేదంటాడు ఆయన. పాటేమో అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి
ఊట నీవే, అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. నిజంగా ఆనుకున్నోడు హాయిగా అట్ట వాడుకుంటాడు. ఆనుకోనోడే ఏడాడి అన్ని నెత్తి మీద వేసుకొని గందరగోళం అయిపోతుంటాడు. దేవుని సన్నిధికి వచ్చి కూడా నా మొహంలో కళ ఉండదు, కాంతి ఉండదు. అదే మాటలు చెబుతాను. దేవుడి మీద వేసాను నేను అంత భారం, ఒట్టిదే మొత్తం ఎక్కడెక్కడే నెత్తిన పెట్టుకుని మోస్తున్నాడు. ఒట్టి మాటలే. అంత ఆయన నానే అంటాడు నా దగ్గరికి వచ్చి. అంత ఆయన అంటే ఇక నీ నోట స్తుతి పాట ఉంటుంది తమ్ముడు, నీ నోట ఆరాధన ఉంటుంది, నీ ముఖంలో ఆ పరవశం కనపడిద్ది, ఆ కాంతి కనపడిద్ది, ఆ సంతోషం కనపడిద్ది. సంతోషం అంటే ఇగిలితే వచ్చేది కాదు. అంతరంగంలో సంతోషం అంటే ముఖం కాంతివంతంగా మారిపోయింది, ప్రకాశవంతంగా మారిపోయింది. ఒత్తిళ్ళు మీకు ఎక్కువ, నాకు ఎక్కువ చెప్పండి. మనం మొత్తం కలిసి ఫోటో దిగుదాం రండి. ఎవరు ముఖం కళగా ఉంటుందో చూద్దాం రండి. అవునా? ఎవరి ముఖం కళగా ఉంటుంది? ఎందుకంటే నేనే తెచ్చిపెట్టుకొని అట్లా తెచ్చిపెట్టుకుని నేను హార్ట్ఫుల్గా నవ్వుతా, హార్ట్ఫుల్గా ఆనందిస్తా, హార్ట్ఫుల్గా దేవుని ఆరాధించుకుంటా. అంటే ఉన్నాయి బాధ్యతలు, బరువులు చాలా ఉన్నాయి, నెత్తిన వేసుకోను. ఎందుకంటే ఆయన తన చిత్తం ఏం చెప్పాడు? నా మీద వెయ్యి, ఇది నా చిత్తం అన్నాడు. నేనేమంటాను? నువ్వు చెప్పావుగా, వేసుకో, నువ్వే తీసుకో. మీరేమంటారు? లేదు ఏడమోస్తా, ఎంతమంది గుంపు అందరు ఏడమోస్తా వద్దు, నేను ఉన్నాగా నేను మోత. నాకు అనిపించింది తెలివి తగలే అట్ట అనుకుంటావాను అనాలనిపించింది. అనలే ఎందుకంటాను అట్లా? ఇంతమంది ఏడమోస్తావు ప్రభువా, వద్దులే నేను మోస్తాలే. ఓయమ్మో, విశ్వాన్నే మోస్తున్నవాడిని ఆయన. కొంతమంది చెబుతారు, ఇన్ని రోజులు ఎందుకు ఆగారు నాకు చెప్పొచ్చుగా అంటారు ఏదన్నా విషయం ఉంటే. ఇన్ని ఇదుల్లో ఉన్నావులే, మళ్ళీ ఇది ఒక బరువు ఎందుకని చెప్పలేదయ్యా. కింటా మోసేవాడికి 100 గ్రాములు లెక్క. అమ్మా కింటా మోత్తనాగా 100 గ్రాములు కూడా తగలేయమ్మా, నా మీదే తగలే. పెద్ద 100 గ్రాములు బరువు తగ్గించింది బిడ్డ. అయ్యమ్మా ఆ కింటా 100 గ్రాములు మొత్తం కలిపి నేను ఆయన మీద వేస్తా, ఆయనే మొత్తం ఒక దారికి తెస్తాడు. ఏంటి ఆయన చిత్తం? సమస్తము చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఇది ఆయన చిత్తం. వేయి అన్నాడు. వేయకుండా నువ్వు మోస్తే పెందలాడిపోతావు. ఖాయం, అనుమానం లేదు అందులో. అన్ని షుగర్ రేజ్ అవుతుంటుంది, బీపీ రేజ్ అవుతుంటుంది, నరాల బలహీనత వస్తుంటుంది, గందరగోళం అంతా. 30 ఏళ్ళకి ముసలి ముఖం పడిపోద్ది. ఏంది ముసలమ్మ, అమ్మాయి ఎంత వయసు అమ్మ అంటే 60 ఏళ్ళు ఉండవు బామ్మగారు. 60 కాదమ్మా, మొన్ననే 30 వచ్చింది. 30 ఇట్ట అయిపోయింది. ముదుసలి ముఖం వచ్చేస్తుంది. నో, బరువు నువ్వు మోయొద్దు, నువ్వు విశ్రాంతిలో ఉండు. నువ్వు క్రీస్తునందు ఎప్పుడు సంతోషంగా ఉండు. అలా కాకుండా ఆలోచించి 20లోనే 60కి వెళ్ళొద్దు. నువ్వు ఒత్తిడి తీసుకుంటే ఆ ఒత్తిడి ఎంత ప్రభావం నీ కిడ్నీల మీద పనిచేస్తుంది, గుండె మీద పనిచేస్తుంది, లివర్ మీద పనిచేస్తుంది, బ్లడ్ మీద పనిచేస్తుంది, బ్రెయిన్ మీద ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకు రావు రోగాలు? కాదయ్యా, నీ గొడవ అంతా జానాబెత్తడు గొడవ నీది. దానికి ఏదో ప్రపంచం అంతా నీ నెత్తిన పడ్డట్టు ఆలోచించి ఏమండి ఇవన్నీ బాయా అంత మారిపోద్ది. కాబట్టి మార్చుకుందామా? మనం మోద్దామా, దేవుడికి అప్పచెబుదామా? ఇప్పుడు బాగానే చెబుతారు డైలాగ్. మరి తర్వాత మళ్ళీ అందరు ఎవరిని ఇచ్చిన వాళ్ళు పెట్టి మోసుకుంటూ ఉంటారు. దేవుడు చెప్పింది చేయకపోతే పాపమా కాదా? ఇప్పుడు చెప్పండి.
బరువంతా చింతంతా ఆయన మీద వేసి, చింత తన మీద వేయమన్నాడు, నిన్ను సంతోషంగా ఉండమన్నాడు. మనం రివర్సు, చింత మనం పెట్టుకొని నువ్వు సంతోషంగా ఉండయ్యా, నువ్వే బాగుండయ్యా. ఇక మార్చుకుందాం. ఇక ఒక్కొక్క చిత్తం ఇట్లా రాసుకోవాలా. నేను సంతోషంగా ఉంటాం నా తండ్రి చిత్తం, నా బరువంతా ఆయన మీద వేయటం ఆయన చిత్తం, నేను ఆయన మీద ఆనుకోవటం ఆయన చిత్తం, నేను ఆయన మీద ఆధారపడి బ్రతకటం సమస్తానికి. ఎప్పుడో 6 నెలల తర్వాత వచ్చే సమస్యకి ఇప్పటి నుంచే ఉసుకేసుకొని కూర్చుంటారు కొంతమంది. ఏమైందా అంటే 6 నెలల తర్వాత సమస్య రాబోతుంది. ఒక్కొక్కళ్ళు అయితే 18 ఏళ్ల తర్వాత అమ్మాయి పెళ్ళిడికి వచ్చేది, ఆడపిల్ల పుట్టిందని ఇప్పుడే వేసుకుంటాడు. ఏమైందా, అమ్మాయి పుట్టిందన్నా, అబ్బా అమ్మాయి పుట్టిందా, మరి ఆ సమస్యలు 18 ఏళ్ళు దాటినా కదండి. 18 ఏళ్ళు అంటే ఎంతసేపు వస్తాయి అన్న, రేపో ఎల్లుండో వస్తాయన్నాడు. అయ్యా, ఆడపిల్లల్ని ఇచ్చిన దేవుడు వాళ్ళని గట్టెక్కించడానికి న్యాయం చేస్తాడు కదా, అన్నేస్తుడు అయితే కాదు కదయ్యా. ఒకళ్ళిద్దరు కాదన్నా, 3 అన్నా, 30 మంది అయితే మాత్రం ఇచ్చినోడు గట్టెక్కిస్తాడని నమ్మకం లేకపోతే నువ్వేం విశ్వాసవయ్యా? కాదయ్యా, ఏం విశ్వాసవి? నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, 9 మంది ఆడపిల్లలు. ఒక అమ్మాయిని తమ సమర్పణలో తీసుకున్నాడు, 8 మందికి పెళ్ళిళ్ళు చేసి పడేశాడు యేసయ్య. ఆయన ఉన్నాడు. ఆ 9 మందిని కన్నా తల్లిని వదిలిపెట్టి ఇప్పుడు కూర్చోబెట్టి ఇక్కడ మైకి చేతికిచ్చి, ఎండమావులే జీవనదులై అని అద్భుతంగా పాడకపోతే అప్పుడు అడగండి. 9 మందే అని ఆమె ఏడిసినప్పుడు ఒక్కసారి కూడా కనపడాల నాకు. ఇక్కడ ఒక్క ఆడపిల్ల పుడితే, 2 ఆడపిల్ల పుడితే, 3 పుడితే ఇంకా అయిపోయింది. ఇంక నేను బతికేది ఆడ. అదే 9 మంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి అప్పుడు ఆ 9 మంది పిల్లలకు ఉన్నప్పుడు అదే పాడుపడింది. ఇప్పుడు కూడా శుభ్రం, ఇప్పుడు కూడా పొద్దున్నే మందిరం కూడా ఎండమావులే జోక్ కాదు. అంతమందిని కలిగి ఉన్నాయి పడాలా. నా వేదనకు మితి లేదు. అది ఏడుపు కొట్టు పాట ఒక్కసారి కూడా ఆ పాట నేను చూడలా. 2-3 గన్నోళ్ళు అది ఆ పాటలు పాడుకుంటున్నారు. 9 మందిని కన్న మనిషిని. కానీ ఆశ్చర్యం చెప్పిన ఆ విశ్వాసం దేవుడు నెరవేర్చాడు. ప్రభు మీద ఆనుకుంది అందరినీ ఆయనే గట్టెక్కించాడు. ఇప్పటికీ ఆమె హ్యాపీనెస్ అలానే ఉంది, అలానే పాడుకుంటుంది, దేవుని పని చేసుకుంటానే బతుకుతుంది. నేను ఒట్టి మాటలు చెప్పట్లా. ఇట్లా బరువు వేయమన్నప్పుడు వెయ్యి, హ్యాపీగా ఉండమన్నప్పుడు మర్యాదగా సంతోషంగా ఉంటే మొదలుపెట్టు. ఎప్పుడైతే ఆ బరువు ప్రభు మీద వేసి హ్యాపీగా ఉంటే మొదలు పెడతావు, షుగర్ కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు అడుగు. నీకు ఎన్నిసార్లు టేస్ట్ చేసినా 100 దాటుతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బీపీ కంట్రోల్ కాకపోతే అప్పుడు అడుగు. 200 పోయిన బీపీ కూడా 120 రాబోతే అప్పుడు అడుగు. యేసు నామములో పాడైపోయిన అవయవాలు కూడా తిరిగి పనిచేయటం మొదలు పెడతాయి. ఎప్పుడు ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు, ఆయన చెప్పినట్లు చింత ఆయన మీద వేసి సంతోషం నువ్వు స్వీకరించినప్పుడు. తర్వాత ఏం చెప్పాడు? 2వది, ఎడతెగక ప్రార్థన చేయుడు అన్నాడు. అంటే ఏంటో తెలుసా? సంఘము కోసము, సమాజం కోసము, కుటుంబం కోసము, నీ వ్యక్తిగతం కోసము ప్రార్థన చేయి. నాకు చెప్పు, ఏది కావాలన్నా నాకు చెప్పు, నేను ఇచ్చిన దాకా చెప్తానే ఉండు. నీవు అడిగినవి 50 అడుగుతావు, 50 రూపాయలు, 50,000 దాచిపెడతాను నీకు. నేను నా ప్రేమ అర్థం అవట్లా నీకు, నా మంచితనం అర్థం అవట్లా. నీ బుద్ధి అంతా 50 రూపాయలు నీ ఆశ, 50,000 నా ఆశ. నా బిడ్డగా నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళాలనేది నా కోరిక. అంత మంచి దేవుడు నీకున్నాడు, అంత మంచి నమ్మకమైన తండ్రి నీకున్నాడు. ఇంక నీకెందుకు కంగారు? అందుకే ప్రతిదీ ప్రార్థన చేయి, ఆయనకు అప్పచెప్పు. చెప్పావా? వదిలేసి నా పని అంతే. రిపోర్ట్ రాయటం, వదిలేయటం. ఇంకా దాని గురించి బాగా ప్రెజర్ అయిందంటే కూర్చొని మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.
అభయోదం దేవుడికి ఆ రిపోర్ట్ రాసి వదిలేస్తా. నా పక్కన కూడా ఈ చింతలు తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకోను నేను. చంపేస్తారు అన్యాయంగా వాళ్ళని పక్కన పెట్టుకున్నామంటే చంపేస్తారు. ఏడాడి చెత్త అంతా తీసుకొచ్చి కరివేపాకు ముచ్చట్లను తీసుకొచ్చి అదట్టయింది ఇట్టయింది, ఈ సమస్య ఆ సమస్య అదంట, అమ్మో వాయ్యో అమ్మో వాయ్యో. ఈ దడవాళ్ళని పక్కన పెట్టాను అనుకో డేంజర్. ఆ దడవాళ్ళు ఎవరైనా దగ్గరికి వస్తే సునామలను తరుగుతాను నేను. ఇప్పుడు మనం దడపడితే ఇద్దే మోకరించి ఆయనకు ప్రార్థన చేసి మొర్ర పెడితే, నాకు మొర్ర పెట్టుమో ఉత్తరం ఇచ్చే నమ్మకమైన తండ్రి నాకున్నాడు. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన, అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన. పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే సేవకులైనా అంతే, విశ్వాసులైనా అంతే, పరిచయం ఎవరైనా నా తండ్రి చేస్తాడని నమ్మకం ఉంచి నీకు అందుబాటులో ఉందని చేసుకుంటూ ప్రతి విషయం ఆయనకి ప్రార్థనలో అప్పగిస్తూ అంతకంటే ముందు ఎల్లప్పుడూ దైవజనుడు నువ్వే ఎడుపు కొట్టి మొఖం వేసుకొని ప్రియులారా వందనాలు బాగున్నారా, మేము బాగానే ఉన్నాం కానీ తమరు మొఖం ఏందా ఎట్టుంది అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అట్లా ఉండొద్దు కదా. ఎట్లుండాలి, మనం మాట్లాడితే మనం స్పందిస్తే ఎట్లుండాలంటే గ్లూకోజ్ బాటిల్ పెట్టకముందే వాళ్ళకి ఎక్కాలన్నట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి. ఎట్లుండాలా, బాటిల్ పెట్టాల్సిన అవసరం నువ్వు మాట్లాడితే అంతే అనా అని లేవ. అందుకని మన ముఖం చూసి వాళ్ళు పోయి గ్లూకోజ్ పెట్టించుకోకూడదు. అర్థమైందా? మన ముఖం చూసి బాటిల్ దగ్గరికి పోకూడదు వాళ్ళు. సేవకులు కూడా సంతోషంగా ఉండండి. రెండవది ప్రార్థన చేయండి. మొండి సమస్యల ఉపవాస ప్రార్థన చేయి, ఫాస్టింగ్ ఉండు. ఉపవాస ప్రార్థనకి ఇక మొండిది ఏం లేదు, అన్నీ కొట్టుకుపోతాయి. ఎట్లా జరిగిద్ది అనొద్దు, ప్రార్థన చేయి, కార్యం జరిగిద్ది. సబ్బు పెట్టు, మురికి పోయిద్ది. కిరోసిన్ పెట్టు, రంగు పోయిద్ది. అవునా? అన్నం తిను, ఆకలి పోయిద్ది. నీళ్లు తాగు, దాహం తీరిద్ది అన్న ఎంత వాస్తవాలో ఉపవాస ప్రార్థన చేయి, మొండివి కూడా వదిలిపోతాయి. వ్యసనాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు. మామూలు ప్రార్థనతో కావటం లేదంటే ఫాస్టింగ్ ఉండిపో.